ఈరోజు మనం చూస్తున్నాం సిఐటిఐ వాళ్ళు ఒక జాబ్ రోల్ అయితే రిలీజ్ చేశారు. 2 days బ్యాక్ రిలీజ్ చేశారు. అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనలిస్ట్ అని. లొకేషన్ వచ్చేసి పూణే. అండ్ దీని ఎలిజిబుల్ ఇయర్స్ వచ్చేసి ఓన్లీ 2024 ఫ్రెషర్స్ అనమాట. వాళ్ళకి 2 years 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బట్ కోర్ జావా స్ట్రాంగ్ గా వచ్చి ఉండాలి. డీబగ్గింగ్, ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఎర్రర్ హ్యాండ్లింగ్ అవన్నీ బాగా వచ్చి ఉండాలి బిజినెస్ అప్లికేషన్స్ లో. అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రాక్టీస్ అండ్ స్టాండ్స్ ఉండాలి. అండ్ కంప్రెహెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ స్పెసిఫిక్ బిజినెస్ ఏరియా ఫర్ అప్లికేషన్ డెవలప్మెంట్. అంటే ఆ నాలెడ్జ్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద అనలిస్ట్ మొత్తం ఒక కేస్ స్టడీస్ కింద ప్రిపేర్ చేయాలి. వర్క్ నాలెడ్జ్ ఆఫ్ కోర్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఎస్క్యూఎల్, ఈ రెండు అయితే స్ట్రాంగ్ ఇంకా వచ్చేయాలి. వాటి మీద ఇంకే డౌట్ ఎలా ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా గానీ అది క్లియర్ చేస్తానికి రెడీగా ఉండాలి కోర్ జావా అండ్ ఎస్క్యూఎల్ మీద. ఎస్క్యూఎల్ అంటే మై ఎస్క్యూఎల్, పోస్ట్గ్రెస్ అయి ఉండొచ్చు, ఆర్ ఒరాకిల్ అయి ఉండొచ్చు. కన్సిస్టెంట్లీ మొత్తం కమ్యూనికేషన్ చేస్తూ ఉండాలి, వెర్బల్ కమ్యూనికేషన్ అట్లా వాళ్ళతో టీమ్ ప్లేయర్ అయి ఉండాలి. సో ఫ్రెషర్స్ కన్నా ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం స్టెప్ బై స్టెప్. చెప్పినట్టే ఫుల్ టైమ్ అనలిస్ట్ రోల్, సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ మీద. ఇదిగోండి క్వాలిఫికేషన్స్. ఎడ్యుకేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. మళ్ళీ సేమ్, మీకు ఏమన్నా ఇందులో అకౌంట్ ఉంటే ఒకవేళ ఈ పేజ్ అప్లై నొక్కిన వెంటనే ఇట్లా వస్తుంది, లాగిన్ అవ్వండి, సైన్ ఇన్ అవ్వండి అని. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ అకౌంట్ ఇన్ సిఐటిఐ అప్పుడు డైరెక్ట్గా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ నొక్కేయండి. ఒకవేళ లేకపోతే క్రియేట్ అకౌంట్ నొక్కండి. సేమ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, వెరిఫై న్యూ పాస్వర్డ్ అంటే ఇక్కడ రాసింది మళ్ళీ న్యూ పాస్వర్డ్ అన్నది రాయండి. అప్పుడు క్రియేట్ అకౌంట్. అకౌంట్ క్రియేట్ చేసిన వెంటనే స్టార్ట్ యువర్ అప్లికేషన్ అని చెప్పి వస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ముందు అప్లై చేస్తుంటే మై లాస్ట్ అప్లికేషన్ పెట్టండి. ప్లీజ్ అవాయిడ్ టు ఆటోఫిల్ విత్ రెజ్యూమ్ అన్నది అవాయిడ్ చేయండి. అప్లై మాన్యువల్. అప్లై మాన్యువల్ నొక్కిన వెంటనే మీకు ఒక పైన కనబడుతూ ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. మై ఇన్ఫర్మేషన్, మై ఎక్స్పీరియన్స్, అప్లికేషన్ క్వశ్చన్ 1, క్వశ్చన్స్ 2, వాలంటరీ డిస్క్లోజర్స్, రివ్యూస్. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్దాం. హ్యావ్ యూ ఎవర్ ఎంప్లాయిడ్ బై సైట్ ఆర్ దే చైల్డ్ కంపెనీస్లో, ఈ కంపెనీస్లో ఏమైనా వర్క్ చేశారా అని. ఇఫ్ మీరు అట్లా వర్క్ చేస్తే ఆర్ ఎల్స్ నో. సేమ్ కంట్రీ ఇండియా. సో ఎంటర్ యువర్ నేమ్స్ డీటెయిల్స్, అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మొత్తం అన్ని ఎంటర్ చేసుకుంటారండి. మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్ చేసినాక సేవ్ అండ్ కంటిన్యూ నొక్కండి. అప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్. ఇక్కడ లాంగ్వేజెస్ విచ్ యూ నో అన్నది అంటే మాట్లాడే లాంగ్వేజెస్ గురించి అడుగుతున్నారు. సో ఇక్కడ మొత్తం అన్ని పెట్టండి. మీకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ ఆర్ కన్నడ అట్లాంటి ఏమైనా లాంగ్వేజెస్ వస్తే లాంగ్వేజెస్ పెట్టుకోండి. అండ్ హియర్ అప్లోడ్ యువర్ రెజ్యూమ్. అండ్ హియర్ వెబ్సైట్స్ అంటే మీ పోర్ట్ఫోలియోస్ ఆర్ ఎనీ వెబ్సైట్స్ యూ మేడ్, అంటే లైక్ ఏమైనా వెబ్సైట్స్ ప్రిపేర్ చేశారా, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ వెబ్సైట్స్ లైక్ గెట్ హబ్ అట్లాంటి లింక్స్ ఏమైనా ప్రొవైడ్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో ఫిల్ ఆల్ ఆఫ్ దిస్ డీటెయిల్స్. ఆఫ్టర్ ఎంటరింగ్ ఎవ్రీథింగ్, జస్ట్ టైప్ టచ్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. లీగల్ అప్లికేషన్ క్వశ్చన్స్ 1. ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ కంట్రీ ఆర్ ఇండియాలో వర్క్ చేస్తాను మీకు ఉందా. ఇఫ్ యూ ఆర్ అన్ ఇండియన్ జస్ట్ ఎస్ అని నొక్కండి, ఆర్ ఎల్స్ నో. ఎస్. డూ యూ హ్యావ్ రిలవెంట్ ఆర్ పర్సన్ ఇన్ ఆధార్ కార్డ్ రిలేషన్షిప్ కరెంట్లీ వర్కింగ్ ఇన్. ఎవరన్నా అందులో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈమెయిల్ ఐడీస్ అన్నీ అడుగుతారు. ఇఫ్ ఉంటే అది మీకు రెఫరల్ కింద వర్క్ అవుతుంది, ఆర్ ఎల్స్ నో అని పెట్టండి. వేర్ యూ వర్ యూ ఏ పార్ట్నర్ అండ్ హ్యావ్ బిన్, ఆ కంపెనీస్లో ఏమన్నా పార్ట్నర్ అయి ఉన్నారా సిఐటికి, ఆర్ ఇందులో అన్న కంపెనీలో వర్క్ చేస్తున్నారా, కేపిఎంజీ, ఎల్ఎల్పి అట్లాంటి కంపెనీస్లో. నో. అండ్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ యూ ఎఫ్ఎల్ రెలవెంట్ ఆఫ్ కరెంట్ సీనియర్ గవర్నమెంట్ ఆఫీస్. ఎవరన్నా గవర్నమెంట్ ఆఫీస్లో వాళ్ళతో రిఫరల్స్ ఏమైనా వస్తున్నారా,
generally not considered as SGOs include non-managerial police officers, firefighters వాళ్ళందరూ కాకుండా ఇంకెవరైనా గవర్నమెంట్ వాటిల్లో వర్క్ చేస్తున్నారా అంటే లైక్ పొలిటీషియన్స్ అట్లాంటి వాటిలో ఉండి మీరు వాటి ద్వారా రిఫరల్కి ఎన్నో వస్తున్నారా అని చెప్పి నో. అండ్ CEO, the deputy of CEO, the member of board director of the organization, ఏదైనా కంపెనీలో మీకు ఆ పోస్ట్ ఉందా లైక్ సిఇఓస్ అన్న అట్లాంటి పోస్ట్ ఆ పర్సన్ మీరు నో. విల్ యూ నవ్ ఆర్ ఇన్ ఫ్యూచర్ రిక్వైర్డ్ స్పాన్సర్షిప్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఈ కంట్రీలో వర్క్ చేస్తాను మీకు ఏమైనా స్పాన్సర్షిప్ కావాలా అని అడుగుతున్నారు. ఇఫ్ యు ఆర్ అన్ ఇండియన్ నో, ఇఫ్ యు ఆర్ అవుట్ ఫ్రమ్ కంట్రీ ఎస్. అండ్ ఆర్ యు అన్ ఇండియన్ సిటిజన్? ఎస్. సారీ. ఎస్. సెవెన్ కంటిన్యూ. వాలంటరీ డిస్క్లోజర్స్ చూద్దాం. జెండర్ వచ్చేసి మెయిల్. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎస్. సెవెన్ కంటిన్యూ. అండ్ దిస్ ఈజ్ యువర్ ఇన్ఫర్మేషన్. ఒకసారి మొత్తం A to Z మొత్తం అన్ని చూసుకోండి అన్ని కరెక్ట్గా పెట్టారో లేదా అనేది. లేకపోతే మెయిల్ అదే మెయిల్ సరిగ్గా రాదు, మెయిల్ రాదు, మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సబ్మిట్ మొత్తం అంతా ఒకసారి చూసుకున్నాక. అండ్ మొత్తం సబ్మిట్ చేసినాక మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మీరు అది కూడా కంప్లీట్ చేయాలి టాస్క్ పరంగా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ హోల్డ్ ఎనీ కరెంట్ సర్టిఫికేట్స్ ఆర్ లైసెన్స్? అంటే మీకు ఏమన్నా సర్టిఫికేట్స్ ఉన్నాయా ఆ డిపార్ట్మెంట్ మీద, అంటే ఫుల్ టైమ్ అనలిస్ట్ కింద ఏమన్నా సర్టిఫికేట్ చేశారా, ఆర్ ఎల్స్ ఎందులోనో ఎక్స్పీరియన్స్ ఉందా, ఎక్కడైనా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అని చెప్పి అక్కడ ఒకవేళ ఉంటే దాని డీటెయిల్స్ అక్కడ లిస్ట్ అవుట్ చేయండి. కెన్ యూ ప్రొవైడ్ యువర్ ఎక్స్పెక్టెడ్ శాలరీ ఆర్ ప్యాకేజ్ రేంజ్? ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెషర్ కన్ఫామ్గా ఒక సిక్స్ బిలో అయితే పెట్టండి. ఇఫ్ యు ఆర్ అన్ ఆల్రెడీ అన్ వర్కింగ్, డూ యూ హ్యావ్ ఎనీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, దెన్ గో ఫర్ 10 below. Yeah, that's my opinion. Remaining all depends on you. So after that, submit everything. ఆఫ్టర్ సబ్మిషన్ మీకు ఇట్లా ఇలా కనబడుతుంది మా అప్లికేషన్ యాక్టివ్ అని చెప్పి, అప్లికేషన్ రిసీవ్డ్ అని చెప్పి. సో కన్ఫామ్గా అందరూ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నీడ్ యువర్ సపోర్ట్ మోర్. థ్యాంక్ యూ.